చంద్రబాబు నాయుడు గారు సత్యదూరమైన మాటలు మాట్లాడాడు కాబట్టి మైక్ తీసుకొని మళ్ళీ నేను రీక్లారిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎట్లా జరుగుతూ ఉందంటే అధ్యక్ష, ఈ సభ ఆయన మాట్లాడిన తర్వాత మేము క్లారిఫికేషన్ ఇస్తాం. అన్ఫార్చునేట్లీ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఫుల్ స్టాప్ పెట్టి మీరు రెండో క్వశ్చన్కి పోవాలి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా అది జరగకోకుండా మళ్ళీ ఆయనకు మైక్ ఇస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఆయన సత్యదూరమైన మళ్ళీ మాటలు చెప్పాడు కాబట్టి మళ్ళీ రీక్లారిఫికేషన్ మళ్ళీ మేము ఇవ్వడానికి మళ్ళీ మేము లేయడం ఇలానే జరుగుతూ ఉంది. అయినా కానీ ఇది కనీసం రాబోయే రోజుల్లో మీరు దీన్ని రిపేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్న అధ్యక్ష. అట్ ది సేమ్ టైం ఆయన సత్యదూరమైన మాటలు చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలకు నేను క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. సింపుల్ క్వశ్చన్ అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి అంతగా అంటా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రజావేదిక ఈ ప్రజా గ్రీవెన్స్ సెల్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టక ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు దాన్ని విరగొట్టద్దండి అని చెప్పి ఏకంగా దాని మీద కోర్టుకు వెళ్ళాడు అధ్యక్ష. రాత్రి కోర్టు కూడా ఎంత జాతీయ సమస్య అన్నట్టుగా కోర్టును ఏ రకంగా తాను కోర్టును ఏ రకంగా దాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అని అంటే అధ్యక్ష, కోర్టును రాత్రి 12 గంటలకు 1 గంటప్పుడు హౌస్ మోషన్, రాత్రి 12 గంటలకు 1 గంటప్పుడు హౌస్ మోషన్ అధ్యక్ష. ఆ టైంలో కూడా కోర్టు నిజంగానే ఏమైనా జరిగిపోయిందా, నిజంగానే ఏమైనా జరిగిపోతారా రేపు పొద్దున్నే అని చెప్పి కోర్టు క్లారిఫికేషన్ తీసుకునేందుకు ఆ టైంలో ఏం జరిగింది అని వినింది అధ్యక్ష. ఇదే నిజంగానే ఈయన చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కన్నా ఉన్నింటే రాత్రి 2 గంటల 2:30 AM కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే కన్నా ఇదే మాదిరిగానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపచ్చు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గవర్నమెంటే కట్టినా కూడా దాన్ని రాటిఫై చేసే పరిస్థితే కన్నా ఉండింటే ఎందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష? మరుసటి రోజు ఏ రకంగా ప్రజావేదిక డిమాలిషన్ అయింది? ప్రజావేదిక డిమాలిషన్ కాకముందు కోర్టు వినిన తర్వాత రాత్రి 2:30 AM కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు దాన్ని పగలగొట్టడం అనేది జరిగింది. మన కళ్ళ ముందన్నీ అన్ని కూడా కనిపించాయి. ఇవన్నీ కూడా తెలిసినా కూడా దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రెండో విషయం అధ్యక్ష, సుప్రీంకోర్టు ఏదైతే తన జడ్జిమెంట్ ఏదైతే చదివి వినిపించాడు ఏదైతే చెప్తా ఉన్నాడు అధ్యక్ష, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దే డిడ్ నాట్ డైరెక్ట్, సుప్రీంకోర్టు ఆల్సో directed not to take up any construction in water bodies and parks. Supreme Court అనేది కూడా ఏదైతే చెప్పిందో అధ్యక్ష, Supreme Court direction is only private buildings constructed unauthorizedly in private lands. అంతేగాని which can be taken over by the court. అంతేగాని they are not connected to water bodies and parks. పబ్లిక్ పర్పస్ కోసం ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్స్ ఏదైనా ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ స్థలాలలో ఏదైనా కట్టి ఉంటే దానికి పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయొచ్చు అని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ట్విస్ట్ చేసి వాటర్ బాడీస్కు పార్క్స్కు దాన్ని లింక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వక్రీకరించి ఆ జడ్జిమెంట్ను చూపించే కార్యక్రమం చేశాడు. నిజంగానే ఆ జడ్జిమెంట్లో అంతే పంచుగానే ఉండింటే, అంతే పసే ఉండింటే గన ఎందుకు హైకోర్టులు అదే జడ్జిమెంట్ను చూసిన తర్వాత కూడా డిమాలిషన్ చేయడానికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి అధ్యక్ష? అంతకన్నా ఇంకా అర్థం కావడం లేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, 2018లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ బిల్డింగ్ 2018 బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా విచ్ ఆల్సో ప్రాహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ రివర్స్. వాళ్ళు తీసుకొచ్చిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా ఇట్ ప్రాహిబిట్స్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ విత్ ఇన్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద రివర్స్. వాళ్ళు తీసుకొచ్చింది కూడా అంటే క్లియర్ కట్గా రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు క్లియర్ కట్గా బుర్ర పెట్టి ఆలోచనలు చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతోనే ఏ రూల్స్ అయినా కానీ ఫామ్ చేస్తారు. కానీ నాకు ఏ రూల్స్ వర్తించవు, నేను బియాండ్ రూల్స్, నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆరగెన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి కూడా కనిపించే కార్యక్రమం జరగవు అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, అప్పుడెప్పుడు స్విమ్మింగ్ పూల్ అధ్యక్ష, స్విమ్మింగ్ పూల్ కట్టుకునే దానికోసం. స్విమ్మింగ్ పూల్ అంటే ఎక్కడ అధ్యక్ష ఉండేది? భూమి కింద. స్విమ్మింగ్ పూల్ అనేది భూమి పైన ఉండదు అధ్యక్ష.
స్విమ్మింగ్ పూల్ అనేది భూమి కింద, అంటే గుంట వెళ్తాము, నీళ్లు ఉంటాయి అక్కడ, దానికి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి రివర్ కన్జర్వేటర్కి ఎప్పుడో పర్మిషన్ పెట్టుకుంటే దానికి ఎవడైనా కూడా పెద్ద అబ్జెక్ట్ చేసే కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఎవడు కూడా పెద్ద దానికి అబ్జెక్షన్ చేయాల్సినంత అవసరం లేకపోయిండొచ్చేమో. కాబట్టి రివర్ కన్జర్వేటర్ ఏమన్నా ఆ రోజుల్లో ఏమన్నా పర్మిషన్ ఇచ్చాడేమో, ఇది కూడా నాకు తెలియదు. ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి అది కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన జస్ట్ రాటిఫైయింగ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ అనే దానికి స్విమ్మింగ్ పూల్కు ఒకే రూల్, అంటే భూమి కింద ఉండే స్విమ్మింగ్ పూల్కు ఒక రూలు, ఒకే రూలు. బిల్డింగ్ ఏకంటే బిల్డింగ్ కడితే దానికి కూడా సేమ్ రూల్ వర్తిస్తుంది అని చెప్పి ఈయన అనుకునేట్టుగా దాన్ని వక్రీకరించి చెప్పడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ అనేది ఏం అధ్యక్ష, భూమిలో గుర్తవుతారు, భూమిలో గుండెనే స్విమ్మింగ్ పూల్కు ఒకటే రూల్ అంటాడు, అదే రూల్కు సంబంధించి మళ్ళీ దానికి ఇంకోటి అంటాడు. ఆ టైంలో ఈయన ఇచ్చినారని చెప్పి అంటా ఉన్నాడు. ఏమి ఇచ్చినారో, ఎవరు ఇచ్చినారో, ఏం చేసినా నాకైతే అది కూడా తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి విషయంలోనూ అధ్యక్ష ఎలా వక్రీకరించాలి, ఈ విషయంలో నుంచి ఎలా రాజకీయ లబ్ధి చేర్చుకోవాలి అని చెప్పి ఒక్కటే తప్పుడు ఆలోచనలు చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటి అన్నదే మాత్రం పక్కన పెట్టాడు అధ్యక్ష. వాస్తవం ఏమిటి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఆఫ్ ద బ్యాంక్ 22.60 మీటర్స్ ఉంటే ఆయన ఇల్లు ఉండేది 19.50 మీటర్స్ లో ఆయన ఇల్లు ఉంది. అంటే ఆయన కట్టిన ఇల్లు ఫ్లడ్ కోర్స్ ను అబ్స్ట్రక్ట్ చేస్తా ఉంది, అది ఇల్లీగల్ అని చెప్పి ఏకంగా రివర్ కన్జర్వేటర్లు ఏకంగా పర్మిషన్లే ఇవ్వకోకుండా ఏకంగా లెటర్లు రాసి పర్మిషన్లే ఇవ్వకోకుండా అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా బేఖాతరు చేసి ఇల్లు నిర్మోహమాటంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఆ తర్వాత పెద్ద మనిషి అదే తప్పుడు బిల్డింగ్ లో ఉంటూ నేను ఇక్కడే ఉంటా, నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు యాక్షన్ తీసుకునేట్టు అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం కోసం ఆరాటపడతా ఉన్న ఈయన మనస్తత్వం చూస్తూ ఉంటే నిజంగా ఎవరైనా కూడా అధ్యక్ష ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులే నేను ఇక్కడే ఉంటా, రూల్స్ వ్యతిరేకంగా ఉన్నానని నేనే ఉంటా, నా బిల్డింగ్ వచ్చి మీరు పగలగొట్టే ధైర్యం మీకుందా అన్నట్టుగా బిహేవ్ చేసే కార్యక్రమం ఏకంగా ఆ స్థాయి వ్యక్తి చేస్తా ఉంటే అసలు ఈ మనిషికి బుర్ర జ్ఞానం ఉందా లేదా అన్నది ఒక్కసారి ఈయన ప్రశ్నించుకోవాలని చెప్పి అడుగుతాను. నెంబర్ 74